అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎసా స్పైసీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రస్మలై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ రస్మలై మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు పక్కా బయట స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్ వస్తుందండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇలాగా తక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేయొచ్చండి. మొత్తం 1 లీటర్ పాలతో మనం రస్మలై ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలను తీసుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ తెల్లనివ్వాలండి. పాలు బాగా తెల్లిన తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోకి వినిగర్ కానీ లేదంటే నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలిపేసేసేయండి. ఇప్పుడు ఈ పాలు బాగా తెల్లిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ వెనిగర్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే ఈ పాలంతా బాగా విరిగిపోయి పన్నీర్ లాగా సపరేట్ అవుతుంది. చూడండి, ఇట్లాగా వాటర్ పన్నీర్ అంతా బాగా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక క్లాత్ వేసి ఈ విరిగిన పాలనంతా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది, పన్నీర్ మటుకే ఈ క్లాత్లోకి వస్తుంది కదండి. ఈ వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఈ పన్నీర్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి పన్నీర్ని అంతా బాగా వాష్ చేసేసేయండి. మనం వినిగర్ యాడ్ చేసాం కదా, కొంచెం పులుపు ఉంటుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేయడం వల్ల ఈ పులుపు అంతా బాగా పోతుంది. ఇలాగ గట్టిగా స్క్వీజ్ చేసేసేయండి. వాటర్ అంతా బాగా పోయేంత వరకు బాగా పిండేసేసేయండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని మనం మీకు స్క్వీజ్ చేసేసిన ఈ పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ని అంతా ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా పిసుకుతూ ఉండాలండి. అంటే మన చేతి మణికట్టుతో బాగా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలైనా బాగా కలపాలండి. ఇలాగా గుల్లగా ఉండేదంతా మనకి చపాతీ పిండిలాగా రావాలండి. అలా వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకొని ఈ చక్కెర అంతా కరిగిపోయి ఈ నీళ్లు బాగా తెల్లుతూ ఉండాలండి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, ఈ వాటర్ బాగా తెల్లితే సరిపోతుంది. మనం ముందుగా కలిపెట్టి పెట్టుకున్న ఈ పన్నీర్ ఉంది కదండి, వీటిని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందామండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకొని ఇలాగా ఒక పన్నీర్ బాల్ని తీసుకొని మనం ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసి ఇలాగా 2 వేలతో కొంచెం నొక్కి కొంచెం ఫ్లాట్గా చేస్తే సరిపోతుందండి. అలాగే మిగిలిన బాల్స్ని కూడా మనం ఇలాగే ఫ్లాట్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చక్కెర నీళ్ళు బాగా తెల్లుతున్నాయి కదా, ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రస్మలైనంతా 1 బై 1గా యాడ్ చేసేసుకుందామండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే 1 బై 1ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 15 నిమిషాలకి కొంచెం మనం చేసిన సైజ్ కంటే రస్మలై సైజ్ డబల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకుందామండి. ఈ పాల క్వాంటిటీ సగం అయ్యేంత వరకు పాలను బాగా కాగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకుందామండి. చక్కెరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. పాలని బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 యాలక్కాయలని దంచి వేసుకోండి, లేదంటే యాలకల పొడి యాడ్ చేసేసుకోండి. కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం పాలలో మిక్స్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఈ పాలని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు షుగర్ సిరప్లో నుంచి ఈ రస్మలైని తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఎక్సెస్ షుగర్ సిరప్ని అంతా పిండేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న ఈ పాలను మొత్తం ఇందులో యాడ్ చేసేసేయండి. లాస్ట్లోకి కొంచెం తరిగి పెట్టుకున్న బాదం పప్పు అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. 2 అవర్స్ తర్వాత రస్మలైని హ్యాపీగా సర్వ్ చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.